హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, కనీసం సలహాలు ఏమైనా ఇవ్వడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు ఈ కంటెంట్ మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తాను. ఇక అసలు వీడియోలోకి వెళ్తే, ఈరోజు ఈ వీడియోలో వల్లభనేని వంశీ ముందు చాలా విధములైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏమైనా ముందు ఉందా అనే విషయం గురించి ఈ వీడియోలో కొంచెం చర్చించుకుందాం. దాదాపు 10 రోజుల క్రితం హైదరాబాద్లో శ్రీ వల్లభనేని వంశీ గారిని ఒక కిడ్నాప్ విషయంలో అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకురావడం జరిగింది. విజయవాడలో ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. ఆ రిమాండ్ ఈ రోజుతో పూర్తయింది. కానీ తిరిగి మరో 14 రోజులు మరీ రిమాండ్ ఈరోజు విధించడం జరిగింది. కాకపోతే ఈ మధ్య టైంలో కొన్ని అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోవడం జరిగింది. వాటి గురించి మనం కొద్దిగా చర్చిద్దాం. అవి ఏంటంటే, యాక్చువల్గా శ్రీ వంశీ గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఆయన గుడివాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన విషయంగా అరెస్ట్ చేశారని చాలామంది అనుకున్నారు. కానీ ఆ విషయంలో ఆయన అరెస్ట్ చేయడం జరగలేదు. ఆయన్ని అదే కేసులో ఆ కేసు పెట్టిన వ్యక్తిని కిడ్నాప్ చేశాడనే విషయంగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసిన తరువాత పరిణామాలు చకచక చాలా వేగంగా మారిపోవడం జరిగింది. ఆయన మీద తీవ్రమైన అభియోగాలతో చాలా రకములైన కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఆ కేసుల్లో ఈ గుడివాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఘటన కూడా ఉంది. దాని మీద ప్రస్తుతానికైతే శ్రీ వంశీ గారికి బెయిల్ కూడా రాలేదు. కాబట్టి ఆ విషయంగా ఆయన్ని ఏ టైంలోనైనా సరే అరెస్ట్ చేయవచ్చు. అదేవిధంగా కిడ్నాప్లు, ఈ క్వారీల్లో దోచుకున్నారని చెప్పి స్థలాలు కబ్జాలు చేశారని ఇలాగ రకరకాలుగా తీవ్రమైన కేసులు ఆయన మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ కేసులన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం కూడా ఆయన కేసులన్నిటినీ విచారించడానికి అని చెప్పి సిట్ వేయడం జరిగింది. ఏలూరు డిఐజీ ర్యాంక్ అధికారి శ్రీ అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక సిట్ వేయడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తుంటే వల్లభనేని వంశీ గారి చుట్టూ చాలా పెద్ద ఉచ్చులే బిగిస్తున్నట్టుగా ఉంది. ఇలాంటి ఉచ్చుల నుంచి ఆయన బయటపడడం అనేది అంత సులువుగా జరగడం అనేది చాలా కష్టతరమైన విషయం. అదీగాక ఈరోజు శ్రీ వంశీ గారిని ఆయన పోలీసులు రిమాండ్ ఇవ్వడానికి కూడా కోర్టు అంగీకరించి ఆయనకి 3 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. అంటే పోలీసులను ఆయన కస్టడీలోకి తీసుకొని మరింత విచారణ చేయడం జరుగుతుంది. అదీకాక ఈరోజు ఆయనకు వచ్చిన ఒకే ఒక్క ఊరట ఏమిటంటే, ఆయన కొన్ని సౌకర్యాలు కోరుకున్నారు. ఆయన ఆరోగ్యం బాగోలేదు కాబట్టి కొన్ని సౌకర్యాలు ఇమ్మని చెప్పి జైలు అధికారులు కోరుకున్నారు. వాటిని అరేంజ్ చేయమని చెప్పి కోర్టు జైలు అధికారులకి ఆయన కోరిన సదుపాయాలు అయితే ఆయనకి లభిస్తాయి ఇక నుంచి. కాకపోతే కేసుల విషయంగా ఆయన మీద చాలా పీటీ వారెంట్లు ప్రస్తుతానికి తయారు చేస్తున్నారు. ఆ పీటీ వారెంట్లో ఒకటి ఆయనకి సబ్మిట్ చేసి ఆయన జైల్లో వీలైనంత వరకు ఎక్కువ కాలం జైల్లో ఉండేటట్టుగా ఈ విచారణ పూర్తి అయ్యే వరకు ఆయన మీద ఈ కేసులు ఏ స్టేజ్ వరకు వెళ్తాయి, ఈయన చుట్టూ వచ్చి అంత గట్టిగా బిగించుకుంటుంది అనేది ముందు మనకి తెలియవస్తుంది. ఈ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.